దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, అధ్యక్షుల వారికి, వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. అలాగే ఈరోజు జన్మదిన వేడుకకు కారకులైన మీ సుపరిచితులు సహోదరులు సంతోష్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని సంగతులు అందించండి. వినబడుతున్నది తండ్రి, పురాతనమైన సంగతులు మొదలుకొని ఈ లోకం అంతం వరకు మీ యొక్క మాట తండ్రి శాశ్వతంగా వినబడుతూనే ఉంది. ఆ ప్రణాళికను తండ్రి మీరు ఎలా నెరవేర్చారో కొన్ని సంగతులు తండ్రి చూసే ప్రయత్నం మేము చేస్తుండగా, చరిత్రతో ముడిపడిన ఈ సంగతులు మాతో, మా అందరితో మీరు మాట్లాడుతున్న ఈ విధానాన్ని తండ్రి అర్థం చేసుకునే సంగతును, జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ ప్రయాస కష్టము కేవలం తండ్రి ఆచార సాంప్రదాయంగా కాక ఒక అర్థవంతమైన సభగా తండ్రి ఈ ఏడాది కూడా మీరు మలుస్తారని అర్థిస్తూ క్రీస్తునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. తమ్ముడు ఫ్యాన్ ఏమైనా ఆపచ్చా? పర్లేదా? ఆపచ్చా? ఓకే, రైట్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అంటూ 21వ వచనం. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉందిగా. ఎన్ని క్రిస్మస్ వర్తమానాలు ఉన్నారో నాకు తెలియదు, కానీ కాస్తంత ఓపికగా చరిత్రలో ఉన్న ఒక మింగుడు పడిన సంగతిని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. క్రిస్మస్ వర్తమానాలు అనగానే సహజంగా మనకు తెలిసిన వచనాల చుట్టే మనం తిరుగుతాం. కానీ ఇక్కడ రాస్తున్న మత్తయి ఏమంటున్నాడంటే, పుట్టబోతున్నవాడు సాక్షాత్తు దావీదుకు కుమారుడవుతాడు. ఆయన దావీదుకు కుమారుడు అవడమే కాదు, ఇలా జరుగుద్ది. కన్యక గర్భవతి అవుతుంది. ఈ గర్భవతి అయిన ఈ అమ్మాయికి పుట్టిన అబ్బాయి లేదా ఆ శుతుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇట్లా జరుగుద్దని ప్రవక్త ముందుగానే ప్రవచనం చెప్పాడట. ఏ ప్రవక్త చెప్పాడు, ఎక్కడ చెప్పాడు? మత్తయి గారు ఆ సంగతులు మనకెందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆ సంగతులు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇవెందుకు మనకి కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు? ఈరోజు ఇవెందుకు మనం చదివి క్రిస్మస్ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి మన ముందున్న ప్రశ్నలు. అసలు ఏం జరుగుతుందో తెలియడానికి ఆయన అంటున్నాడు 22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. అంటే మత్తయి గారు చెబుతున్న ఈ సంగతి ఏదైతే ఉందో, ఈ సంగతి ఎలా జరుగుద్దని ముందే క్రీస్తు పూర్వం చెప్పారట ఎవరో ప్రవక్త. ఆ ప్రవక్త చెప్పిన సంగతి ఇట్లా జరుగుద్దని ముందుగా చెప్పిన సంగతిని దేవుడు నెరవేర్పులోకి తీసుకొస్తున్నాడు. ఈ తతంగం ఏంటో, ఈ కార్యక్రమం ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ఒక్కసారి దాన్ని అలానే ఉంచి యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. కాబట్టి ప్రభు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తగ్గించండి.
తానే ఒక సూచన మీకు చూపును. తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఆగుతాం. ఈ ఒక్క మాట మనకు అర్థం కావాలి అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర, మగ్గిపోయిన చరిత్ర మనకు తెలియాలి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనానికి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22వ వచనానికి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం యొక్క జరుగుతున్న సంఘటనకి, ఇశ్రాయేలు రాజుగా యూదుల రాజులుగా పరిపాలిస్తున్న ఆ పరిస్థితులకి చాలా సంబంధాలు ఉన్నాయంట. ఇవన్నీ మనం ఎందుకు చదవాలి అంటే ఈరోజు మనం మాట్లాడుకునే దానికి మన బతుకులకి సంబంధం ఉంది. అంటే క్రీస్తు పుట్టుక వెనకాల ఇంత కార్యక్రమం జరిగిందంటే జరిగింది. ఏం జరిగిందో తెలియాలంటే ఆ 7వ అధ్యాయం 14 వచనం ఒక్కటే చదివితే అర్థం కాదు. అసలు ఆ 7వ అధ్యాయం 14 వచనం చదివి అక్కడి నుంచి లాంగ్ జంప్ చేస్తారు. ఎక్కడికి? మత్తయి సువార్తకి. మరి మిగిలిన వచనాల సంగతి ఏంటి? మిగిలిన చరిత్ర కూడా ఏంటి? అవేమీ పట్టవు. మరి అది చదివేసి ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు? అది ఏమి ఆలోచించరు. ఒకవేళ చెప్పే ప్రయత్నం చేసినా అంత త్వరగా ఎవరి బుర్రలకి ఎక్కదు. మనకి ఏం అర్థమవుద్దంటే బంగారం, సాంబ్రాణి, బోలం, ఆ వర్తమానాలు అర్థమవుతాయి. మరియమ్మ గర్భవతి అయిందంట, అది మనకు అర్థమవుతుంది. కానీ చరిత్రలో లింక్ అయిపోయిన కొన్ని ప్రవచనాల కూర్పు మనకు అర్థం కావాలంటే కాస్తంత మనస్సు పదే పదే అటు తిప్పిపోతున్నా, పదే పదే కేంద్రీకరిస్తే కానీ ఈ సంగతులు అర్థం కావు. ఏముంది ఆ 7వ అధ్యాయం మొదటి వచనానికి రండి. ఏముందో? యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాను కుమారుడనైన అహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. నేను చదువుతాను. అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియానీలు, ఎఫ్రాయిమీలు తోడు చేసుకునే దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు కదిలి వారి హృదయాలు, జనుల హృదయాలు కదిలిపోయాను. మనం చదివిన వాక్యంలో ఎంతో చరిత్ర ముడిపెట్టి రాస్తున్నాడు. అందుకే తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, కానీ తిరగేసి ప్రశ్నించుకుంటే ఆ 7వ అధ్యాయం మనకేమైనా అర్థమవుతుందా? ఓ పట్టాను మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. కానీ ఏం రాస్తున్నాడు అక్కడ కొంచెం తెలియాలి అంటే ఈ మొదటి అధ్యాయం లేదా 7వ అధ్యాయం మొదటి వచనంలో ఒక్క మొక్క మనకు అర్థం కాలేదు. కానీ అర్థం కాని సంగతులు దేవుడు ఏమో రాయాలనుకోలేదు. కానీ జాగ్రత్తగా చరిత్రను విభజిస్తేనే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. 3 రాజ్యాల ప్రస్తావన తీసుకొచ్చాడు. 1 యోధా రాజ్యం, 2 సిరియా రాజ్యం, 3 ఇశ్రాయేలు రాజ్యం. మరలా యోధా, సిరియా, ఇజ్రాయెల్, ఈ 3 చరిత్రలతో ముడిపడిన మరొక భయంకరమైన చరిత్ర అశూరు చరిత్ర. ఆ చరిత్రల ప్రకటనలో ప్రకంపన సృష్టిస్తున్న టైంలో ప్రవచనం, ఆ ప్రవచనానికి మరియమ్మకి తన జీవితానికి ఒక లింక్ ఉంది. ఇంత రాజకీయం 3 సామ్రాజ్యాలు, 1 యోధా సామ్రాజ్యం, 2 ఇశ్రాయేల్ సామ్రాజ్యం, 3 సిరియా సామ్రాజ్యం, ఇలాంటి 3 సామ్రాజ్యాలు ఎగసపడుతున్నప్పుడు ఒక కన్నిపిల్ల కోసం దేవుడు మాట్లాడుతున్నాడంటే అసలు ఏదో గమ్మత్తైన సంగతులు అక్కడ ఉన్నాయని మీకు ఎప్పుడు అనిపించలేదా? యెషయా గారు ఈ సంగతులు రాస్తున్నప్పుడు ఇవి సాదాసీదాగా రాయలేదు. యెషయా గారు ఈ సంగతులు రాస్తున్నప్పుడు ఆయన మెదడంతా రాజకీయ పరిస్థితుల చుట్టూ కేంద్రీకరింపబడి ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు ప్రపంచ రాజకీయం, ఇజ్రాయెల్ రాజకీయం, సిరియా రాజకీయం, ఇజ్రాయెల్ రాజకీయం, యోధా రాజకీయం ఏదైతే ఉందో ఈ రాజకీయాలు మార్చడానికి రారాజు ఎలా రాబోతున్నాడో ఆ సంగతులు చాలా సూక్ష్మంగా రాస్తున్నాడు. ఆయన రాస్తూ అంటున్నాడు చూడండి, రాజ్యాలు 3 మోకముడిగా ఫామ్ అయ్యాయట. ఇలా ఫామ్ అవుతాయని ఎప్పుడు చెప్పాడట? సొలొమోనుకి చెప్పాడు. సొలొమోనుకి ఎందుకు చెప్పాడు? ఇదిగో సొలొమోను, నీ పరిపాలన ఎలా ఉండాలి? ఎక్కువ మంది భార్యలు నువ్వు చేసుకోకూడదు. సొలొమోను, నీకు విషయం చెప్తున్నాను, నువ్వు ఎక్కువగా గుర్రాలని పోగేసుకోకూడదు. సొలొమోను, నీకు మరో మాట చెప్తున్నాను, ఎక్కువ సైన్యాన్ని పెట్టొద్దు, ఆ సైన్యాన్ని కూడా మీ అయ్యి లెక్కెట్టినట్టు లెక్కెట్టొద్దు. మీకు ఏం చెప్తున్నాడు అంటే
ఈ 7వ అధ్యాయానికి ముందు ఏం జరుగుతుందంటే మీరు జాగ్రత్తగా వినాలి. ఈ 7వ అధ్యాయానికి ముందు సొలొమోనుకి చాలా సూత్రాలు చెప్పాడు. నీ రాజ్యం స్థిరపడాలన్నా, నీ రాజ్యం రోజు రోజుకి అంతకంతకు వర్ధిల్లాలన్నా, నీ రాజ్యం రోజు రోజుకి ఆకాశాన్నంటే స్థాయికి నువ్వు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఈ 3 పాటించాలి. బహుభార్యతత్వం వద్దు. 2, ఎక్కువ గుర్రాలని పోగు చేయొద్దు. 3, ఎక్కువ సైన్యాన్ని లెక్క పెట్టొద్దు. ఒకవేళ ఇవి చేస్తే స్థిరపడడం కోసం నువ్వు పిచ్చి పిచ్చి యాసాలు వేసావో నీ తర్వాత దేశం మొక్కలవుద్ది. నీ తండ్రికి చెప్పా, నీకు చెబుతున్నా, నీ ముందున్న వాళ్ళకి చెప్పా, ఇప్పుడు చెప్పా, అసలు మీరెవరో పుట్టక ముందే మోసే ద్వారా ద్వితీయోపదేశ కాండంలో చెప్పా. ఈ మాటలు ఏవైతున్నాయి ఇప్పుడు మనం ధ్యానిస్తున్న మాటలు, ఇవి సరిగ్గా నువ్వు ఉండాలి. కానీ సొలొమోను ఏం చేస్తున్నాడో తెలుసా? రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి, తన సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి, తన సామ్రాజ్యాన్ని అంతకంతకు పోగేసుకోవడానికి 1000 మందిని చేసుకున్నాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడు అది చేశాడు. దేవుడు ఏదైతే చేయకూడదన్నది చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఆ దేశంతో పొత్తెట్టుకుంటున్నాడు, ఈ దేశంతో పొత్తెట్టుకుంటున్నాడు, ఈ దేశంతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఇన్ని దేశాలతో పొత్తెండు కంటే తన రాజ్యాన్ని విస్తరింపజేసింది. ఆ పొత్తు ఎలా పెట్టుకుంటున్నాడో తెలుసా? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. 1000 మంది అంటే ఆ దేశం ఆయన ఈయన మాంగారే, ఈ దేశం అయిన ఈయన మాంగారే, సుమారు 1000 మంది. అంటే అన్ని దేశాలు లేవు, చిన్న రాజ్యాలు పెద్ద రాజ్యాలు అన్ని కలిపితే మొత్తం మీద 1000. ఎందుకు ఇన్ని పెట్టారంటే సొలొమోను గారి యొక్క రాజకీయ ఒత్తిడి అని చెప్పిన అందరినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుంటే అన్ని రాజ్యాలు చెప్పండి తన సామ్రాజ్యం అవుతుంది అనుకున్నాడు. గుర్రాలను పోగేశాడు, సైన్యాన్ని పోగేశాడు, సొంత రాజకీయాన్ని ప్రారంభించాడు. దేవుడు ఏదైతే ఆధారపడొద్దని చెప్పాడో, ఏ దాని మీద అయితే నువ్వు ఆధారపడితే నీ రాజ్యం స్థిరపడదని చెప్పాడో, నీ రాజ్యం స్థిరం కోసం నువ్వు ఎలాంటి పనులు నువ్వు చేస్తే, నువ్వు మోకుమ్మడిగా ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున్న నువ్వేమవుతావు ముందుగా చెప్పిన ఆ పనులు చేసేసరికి సొలొమోను తర్వాత దేవుడు చెప్పినట్టు జరిగింది. దేశం 2 ముక్కలైపోయింది. నువ్వు స్థిరపడాలనుకున్నావు కానీ నీ తర్వాత నీ రాజ్యం స్థిరపడదు. నువ్వు బలపడాలనుకున్నావు, నీ తర్వాత నీ సామ్రాజ్యం బలపడదు. సరిగ్గా ఆ టైంలో ఏమైందో తెలుసా? దావీదుకి దేవుడు మాట ఇచ్చాడు. అంతకు ముందే దావీదుకు కూడా దేవుడు మాట ఇచ్చాడు. ఏమని? నిత్యము నీ సింహాసనం మీద ఒక దీపం ఉంటుంది. సొలొమోను ఎన్ని పనులు చేసినా, సొలొమోను ఎలాంటి పనులు వ్యతిరేకమైన పనులు చేసినా, సొలొమోను ద్వితీయోపదేశకాండంలో రాసిన దానికంటే భార్యలను పోగేసుకోవద్దు, ధర్మశాస్త్రాన్ని దూరం పెట్టొద్దు, సైన్యాన్ని దగ్గర పెట్టుకోవద్దు, ఇలాంటి విషయాలు నువ్వు చెయ్యొద్దు, ఎలాంటివైతే జనాలు లెక్కొట్టొద్దన్నా అలాంటివి నువ్వు చెయ్యొద్దని సొలొమోనుకి ఎన్నోసార్లు చెప్పిన అవన్నీ చేసిన సొలొమోను కాలంలో దేవుడు ఎందుకు రాజ్యాన్ని ముక్కలు చేయలేదంటే కారణం ఒకటే, దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు. నీ కొడుకుని స్థిరపరుస్తాను, నీ కొడుకుని బలపరుస్తాను, నీ కొడుకు ద్వారా ఒక దీపం వెలిగిస్తాను, నీ సింహాసనం మీద దీపంగా నీ కొడుకు సొలొమోను ఉంటాడు. ఆయన మాట ఇచ్చాడు కనుక సొలొమోను టైంలో దేశం మొక్కలవలేదు. సొలొమోను చనిపోయాడు. సొలొమోను చనిపోయిన తర్వాత సుమారు ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒక పక్కకు పోయాయి, 2 గోత్రాలు మరో పక్కకు పోయి. ఎందుకు పోయి అంటే తలకాయలకి తిరగలేక. తలకాయలు ఎవరంటే దావీదు, తలకాయ ఎవరు? సొలొమోను. వీళ్ళ సరి అయిన పనులు, దేవుడిని ఎక్కిరించే పనులు దావీదు జీవితంలో ఉన్నాయి, దేవుడిని ఎక్కిరించే పనులు సొలొమోను జీవితంలో ఉన్నాయి. తలకాయలు తిరంగా లేకపోతే తోకలు కుదురుంటాయా? పెద్దవారికే భక్తిహీనత వస్తే పిల్లలకి భక్తి పెరుగుద్దా? సొలొమోనులో భక్తిహీనత ఎప్పుడైతే పెట్టిందో దాని ఎఫెక్ట్ దేశం మీద పడింది. అందుకే చూడండి, నాయకులు సరిగ్గా లేకపోతే ప్రజలు సరిగ్గా ఉండడు, కాపరు సరిగ్గా లేకపోతే సంఘం సరిగ్గా ఉండదు, ఇంటి యజమానికి బాధ్యత లేకపోతే ఆ ఇంటికి మంచి భవిష్యత్తు ఉండదు. రాజు ఎప్పుడైతే తెరవలేని పనులు చేశాడో, రాజుగారు చేసిన ఈ పనులకి దేశం నిజంగానే విభజింపబడింది. దేశం 2 ముక్కలైంది. 10 గోత్రాలు ఒక పక్కకు పోయాయి, 2 గోత్రాలు ఒక పక్కకు పోయాయి. సరిగ్గా క్రీస్తుపూర్వం, మీరు కావాలంటే రాసి పెట్టుకునే తిరిగేయండి, సరిగ్గా క్రీస్తుపూర్వం 734లో అసూరు దాడి చేసింది. సరిగ్గా 730 టైంలో అసూరు సామ్రాజ్యం దాడి చేసింది. ఎందుకు దాడి చేసింది? వాళ్ళకి ఏమైనా తక్కువైందనా? వానికి వనరులు తక్కువయ్యాయని దాడి చేసింది. అసూరు సామ్రాజ్యం అంటే మీకు అర్థం కావాలంటే ఒక్కసారి అదే 7వ అధ్యాయం మీకు ఇంకా బ్రైట్గా అర్థం కావాలంటే 17వ వచనం చదవండి ఒకసారి.
అదే 7వ అధ్యాయం 17వ వచనం. కీడును విసర్జించుటకును, కీడును 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీ మీదకిని, నీ జనము మీదకిని, నీ పితరుల కుటుంబం వారందరి మీదకిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అశ్షూరు రాజు నీ మీదకి రప్పించును. ఇప్పుడు చెప్పండి, మాట వినకపోతే దేవుడు ఆ రోజైనా ఈ రోజైనా చేసే పని ఏంటి చెప్పనా? దేవుడు ఆకాశం నుంచి చెయ్యి ఇలా పెట్టి ఏంట్రా పనులు అని అడగడం, గుర్తుపెట్టుకోండి. ఆకాశం నుంచి చెయ్యి ఇలా చేసి ఏంట్రా పనులు చేస్తాను కొట్టడు ఆయన. ఆయన దెబ్బ కొట్టాలంటే ఏం చేస్తాడంటే నీ పక్కనున్న మరొక బలవంతుని లేపి చెప్పండి నీకు మొట్టికాయల మీద మొట్టికాయలేస్తాడు. నీకెవడైతే నచ్చడో వాడిని నీ మీదకి ఎగేస్తాడో నువ్వు గుర్తుపెట్టుకో. ఆ రోజు ఇశ్రాయేలీయులు లేదా యూదులు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే వీళ్ళ జాడ్యం వదిలించడానికి దేవుడు రప్పిస్తున్నది ఎవరినో తెలుసా? మనకు వ్యతిరేకమైన నాయకులు. బ్రాందీ షాపుకైనా కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు, కానీ చర్చి కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వాలు. ఇలాంటి ప్రభుత్వాలు ఎందుకు వస్తున్నాయంటే జాడ్యం వదిలించడానికి. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎక్కాలన్నా, ఎవరు దిగాలన్నా, ఎవరు పరిపాలించాలన్నా, ఎవరు పరిపాలించకూడదన్నా, మళ్ళీ చెప్తున్నాను, ఏ రాజు ఎప్పుడు ఉండాలో, ఏ రాజు ఎప్పుడు ఉండకూడదు, ఏ నాయకుడు ఎప్పుడు ఉండాలి, ఏ నాయకుడు ఎప్పుడు ఉండకూడదు, ఎవరు ఎప్పుడు పరిపాలించాలో సమస్తము జరిగించేది ఎవరు చెప్పండి? అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఎవరు పరిపాలించాలో మనం ఓట్లు వేయక ముందే నిర్ణయించింది ఎవరు చెప్పండి? ఎందుకు నిర్ణయిస్తున్నాడు? కారణం ఏంటి చెప్పనా? మనుషులు తన పిల్లలు దేవునికి అనుకూలంగా లేనప్పుడు బలవంతుల్ని సింహాసనం ఎక్కించి వాళ్ళ బలాన్ని ఎవరి మీద చూపించమంటాడు తెలుసా? బద్ధకస్తులైన తన పిల్లల మీద చూపించమంటాడు. ఇశ్రాయేలు కూడా అలాగే తయారయ్యారు. వాళ్ళు ఏం తయారయ్యారు అది కూడా చూడండి. వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తున్నారు. వాళ్ళ అయ్యలు అలా చేస్తారు, వీళ్ళు అలాగే చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళ పనులు చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ రాస్తున్నాడు, అశ్షూరు రాజుని నీ మీదకి రప్పిస్తా. ఎప్పుడు మీరు చూడండి, ఎప్పుడు మీరు పట్టించుకోండి, ఎప్పుడు మీరు కనీసం ఊహించండి. అంటే దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చుట్టుపక్కల సామ్రాజ్యాన్ని లేపి మీకు బాగా సుఖం ఎక్కువైపోయింది, మీకు బాగా సుఖం ఎక్కువైపోయింది కనుక దొరికే అన్నం మీకు దొరకకుండా చేస్తా. మీకు నేను చెప్తాను, ఇది న్యూ ఇయర్ మెసేజ్, అలాగే క్రిస్మస్ మెసేజ్. గుర్తుపెట్టుకోండి, నువ్వు 25 అంతా బద్ధకంగా ఏడిస్తే నీ బద్ధకం వదిలించాలంటే నీ ఇంట్లో నీకు బద్ధకం ఎక్కువ అవుతుంది కనుక నీ ఇల్లుని ఏం చేయాలని తగిన చర్యలు మొదలెడతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, నీకు బాగా బద్ధకం ఎక్కువైతే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయా, నీకు దొరికే తిండి దొరకకుండా ఎలా చేయాలో ఆయన అడ్డుకొట్టలేవడం ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలుకి బాగా పంటలు పండి, ఇశ్రాయేలు బాగా ఇల్లులు కట్టుకుని, ఇశ్రాయేలు బాగా సరంబీలు వేసుకుని, ఇశ్రాయేలు బాగా సుఖాన్ని, మరి సరాసరి ఎవరిని మర్చిపోయారు తెలుసా? దేవుడు మర్చిపోయారు. 24లోనే అలా ఏడుస్తారు, 25లోనే అలా ఏడుస్తారు. దేవుడిచ్చిన వనరులు ఉపయోగించుకుని, దేవుడిచ్చిన పంటలు తిని, దేవుడిచ్చిన ఇల్లు కట్టుకుని, దేవుడిచ్చిన సుఖాలకు మరిగి, దేవుడు చేస్తున్న కార్యాలనే మర్చిపోయి పూర్తిగా సుఖాలకు మరిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆ తినే గొంతు పట్టుకుంటాడు. ఏమనుకుంటున్నారు? ఆ పరుగులు తీసే ఏవైతున్నావో నీ రథాలు పట్టుకుంటాడు, నీ బలాన్ని పట్టుకుంటాడు, నీ ఔన్నత్యాన్ని పట్టుకుంటాడు, నీ సైన్యాన్ని పట్టుకుంటాడు. నువ్వు ఏదైతే అతిశయ కారణం అనుకుంటున్నావో అతిశయాన్ని తొంగలో తొక్కుతాడు. ఆ రోజు సామ్రాజ్యానికి బుద్ధి చెప్పడానికి దేవుడు చేస్తున్న పని చూడండి. చుట్టుపక్కల సామ్రాజ్యాలు లేపుతున్నావు, దేనికి ప్రవ్వా? సిరియాని ఎందుకు లేపుతున్నావు? ఎఫ్రాయిముని ఎందుకు లేపుతున్నావు? ఈ రెండిటికన్నా ఘోరమైన సామ్రాజ్యం అశ్షూరుని ఎందుకు లేపుతున్నావు అంటే యోధాని కొల్లగొట్టడానికి లేపుతున్నాను, ఇశ్రాయేల్ని కొల్లగొట్టడానికి లేపుతున్నాను. ఎందుకు కొల్లగొట్టబోతున్నావంటే వీళ్ళకి పంటలు పండితే పంటలు ఇచ్చిన నన్ను మర్చిపోయారు, వీళ్ళకు వర్షాలు కురిపిస్తే వర్షాన్ని ఇచ్చి నన్ను మర్చిపోయారు, వర్షానికి దండం పెట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి జీవాహారం ఇస్తున్న నన్ను మర్చిపోయారు, జీవనదులని నదులకు మొక్కడం స్టార్ట్ చేశారు. ఒకటా రెండా? వాళ్ళకి గృహాన్ని ఇచ్చి, నీడనిచ్చి, దాసుల చేత సేవ చేయించుకుని
కనీసం ప్రార్థన కూడా చేయడానికి లేవని బద్ధకం బతుకులు అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం లేదు, దేవుడి భయం లేదు, ప్రార్థన లేదు, ఆసక్తి లేదు, పరిచర్యలో ఉండాలన్న దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయపు కార్యక్రమంలో బలులు లేవు, నైవేద్యాలు లేవు, బలిపీఠాలు లేవు, ఏవైతునో హోమార్పులు లేవు, కృతజ్ఞతార్పణలు లేవు, ఇవేమీ దేవుడికి ఇవ్వకుండా ఇశ్రాయేలు సమాజం సుఖపడుతుంటే వీళ్ళ సుఖానికి బద్ధకం తోడైతే ఈ బద్ధకాన్ని వదిలించాలా వద్దా? దావీదు రాజ్యంలోనే అలాగే జరిగింది, సొలొమోను రాజ్యంలోనే అలాగే జరుగుతుంది. ఇప్పుడు 42 మంది రాజులు వచ్చారు, వీళ్ళు కూడా అలాగే చేస్తారు. సరిగ్గా దేవుడు చర్యలు మొదలు పెట్టాడు. ఎలాంటి వారిని ఉసుగొలిపాడు తెలుసా? జాలి, దయ, కనికరం, ఏ మాత్రం జాలి చూపని ఒక క్రూరమైన రాజుని పిలుస్తున్నాడు. ఆడి పేరు అసూరు రాజు. వాడు ఏం చేస్తాడు? మనిషి బతుకుండగా ఎలా చంపుతారు తెలుసా? మనిషి బతుకుండగానే శర్మను వదిలేసేస్తారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే ముందు తిష్టేస్తారు, దాన్నే గవిని ఎలుపుల తిష్టేస్తారని బైబిల్లో చదువుతాం. తిష్ట వేయడం అంటే తెలుసా? ముట్టడి దెబ్బ. ముట్టడి దెబ్బ అంటే ఒక దెబ్బ చుట్టూ ఎలాగైతే సైన్యం ఫామ్ అయిపోతుందో, ఇప్పుడు మీరు ఉన్నారు, ఈ వాళ్ళు ఎలా కట్టారు చూస్తారా? దీన్ని ముట్టడి దెబ్బ అంటారు. ముట్టడి దెబ్బ అంటే చెప్తున్నా, వస్తే మర్యాదగా వచ్చి లొంగిపోవాలి, లేదా లొంగకుండా మేము లొంగమంటే బయటికి మొదటగా ఎవడొస్తాడో వాడిని బతుకుండగా శరీరాన్ని సీరేస్తారు. వాడిని బతుకుండగా శరీరాన్ని తీసేసి ఆ అవయవాలు ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఏ కర్రకో లేదా ఒక ఎత్తైన స్థలానికో వాడిని ఏలాడి తీసి రాజుకి ప్రజలకి వార్నింగ్ ఇస్తారు. ఇలాంటి భయంకరమైన వార్నింగ్ ఇవ్వడానికి ఆ గేటు బయట మొత్తం కాపలా కాస్తారు. ఎవడైనా వస్తే దీన్నే ముట్టడి అంటే మొత్తం కాపలా కాయడం, చుట్టూ కాసేస్తారు. ఇప్పుడు లోపల నుంచి ఎవడు బయటకు రావడానికి వీల్లేదు. అంటే లోపల ప్రాకారం ఎరుసలేం గోళ్ళు ఉన్నాయిగా, యూదా గోళ్ళు ఉన్నాయిగా, మొత్తం లోపల ఉండిపోతారు. ఎన్ని రోజులు ఉంటారు? వారం ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు. నెలలు మళ్ళీ చెప్తున్నాను, లోపల జనాన్ని అలా వదిలేస్తే ఏమవుతారు? వాళ్ళని కొట్టక్కరొద్దు, తిట్టక్కరొద్దు. లోపలికి బయటికి మనుగడ లేకపోతే, వనరులు దొరక్కపోతే ఏమైపోతారు చెప్పినా? చివరికి ఎముకలు గూళ్ళు అయిపోయి, నీళ్లు దొరక్క, ఆహారం దొరక్క, చివరికి వసతులు దొరక్క ఒకరిని ఒకరు చంపుకుని పిల్లలను కూడా కోసుకుని తినే రోజులు వచ్చేస్తాయి. దీన్నే ముట్టడి దెబ్బ అంటారు. దేశాన్ని ముట్టడైన అంటే బయటికి వెళితే ఆడి చంపేస్తాడు, లోపల ఉంటే ఆకలి చంపేస్తుంది. ఈ ఆకలితో చచ్చిపోయే కన్నా, బయటికి పోయి ఆడితో చచ్చిపోయే కన్నా పిల్లల్ని చంపుకుని తింటారు. ఇలాంటి ముట్టడి వేసేసాడు ఎవరు? అసూరు రాజు. అంటే ఇది పూర్తిగా ముట్టడి దెబ్బగా మార్చాడు. 734లో వాడు ప్రకటన చేశాడు. ఎందుకంటే వాళ్ళ పంటలు పండించుకుని బతకరు, వాళ్ళు యుద్ధాలు చేస్తూ బతుకుతారు. వాళ్ళు ఏదో ఒక పంట పొలాల మీద ఆధారపడే, వనరుల మీద ఆధారపడేవారు కాదు. నువ్వు పండించుకుంటే నీది లాక్కోవడానికి వచ్చే జనం అంటే వాళ్ళ అప్పనంగా ఎదుటోడి మీద బతికే బతుకులు వాళ్ళవే. వాళ్ళకి జాలి ఉండదు, దయ ఉండదు, ఏమాత్రం ఆలోచించరు. వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే మీరు గమనించండి. వాళ్ళు చేస్తున్న పనులు ఎంత ఘోరాతి ఘోరమైన పనులు అంటే, స్త్రీ అని, పురుషుడని, చిన్నపిల్లని, పెద్దోళ్ళని ఏమీ ఆలోచించరు. వాళ్ళ యొక్క దయలేని పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వనరులు, పండుకున్న పంటను బట్టిపోతారు, నీళ్లు బట్టిపోతారు, వాళ్ళ యొక్క ధాన్యాగారాలు ఏవైతున్నావో అవన్నీ దొలిసేస్తారు, బంగారం పట్టిపోతారు, ఆడవారి మానాన్ని పట్టిపోతారు, చిన్నపిల్లలు ఎత్తుకుపోతారు, దాసులుగా చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ముట్టడి దెబ్బగా చుట్టూ వేసేసారట. ఇలాంటి చిత్రమైన పరిస్థితులు, చర్మాన్ని తీసేసి, గర్భంలో ఉన్న పిల్లల్ని చంపేసి, బయటికి లాగేసి, బండకేసి కొట్టి, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కలుగుతున్న టైంలో దేవుడు యెషయాతో దేవుడు అంటున్నాడు, రాజుతో మాట్లాడన్నాడు. వాళ్ళకు విషయం చెప్పాలి. వాళ్ళకు ఒక భయంకరమైన రాజు వస్తున్నాడు, వాడి పేరు అసూరు. ఆ అసూరుగాడు వచ్చే ముందే యోధా రాజును లేపేయాలని ఇద్దరు చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారు. మీకు అర్థమైన చూడండి కొంచెం చెప్పు. ఇది రాజకీయం. 7వ అధ్యాయం చుట్టూ ఏం జరుగుతుందంటే ఒక పొలిటికల్ సైన్స్ ఉంది, ఒక రాజకీయం ఉందంటే యోధా దేశానికి దేవుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆయన బుద్ధి చెప్పేలోపు దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? అసూరు సామ్రాజ్యాన్ని లేపుతున్నాడు. ఈ అసూరు సామ్రాజ్యాన్ని లేపే లోపు మరో 2 రాజ్యాలు యోధా మీద కాలు దూవుతున్నాయి. ఎవరు ఆ యోధా మీద కాలు దూవేది ఎవరంటే ఆ మొదటి వచనంలో చెప్తున్నారు చూడండి. యోధా రాజు మీదకి కాలు దూవుతున్నది సిరియా, ఇశ్రాయేల్. సిరియా, ఇశ్రాయేల్ ఎందుకు కాలు దూవుతున్నాయి? వాళ్ళకి భయం వేసింది. ఏం భయం వేసిందంటే ఒకడు వస్తున్నాడు, వాడి పేరు అసూరు. వాడు ముట్టడి దిబ్బగా ఎవరిని ముందుగేస్తాడంటే ముందు సిరియాని మింగేస్తాడు, తర్వాత ఇశ్రాయేల్ని మింగేస్తాడు,
మూడోది యోధాను మింగేస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ మ్యాప్ చూడండి. అసూరు సామ్రాజ్యాల పైన ఉంటే నినేవే ఉంది చూస్తారు, నినేవే పట్టణం. ఆ నినేవే పట్టణం నుంచి హామాతు నుంచి అలా దాటుకుంటూ వస్తే ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టాలంటే మొట్టమొదటి దొరికేసే దేశం ఏంటో తెలుసా? సిరియా దొరుకుతుంది. అంటే మొదటి ఎఫెక్ట్ ఎవరు తగులుతుంది? సిరియా తగులుతుంది. ఆ సిరియాని కొట్టిన తర్వాత రెండో ఎఫెక్ట్ ఎవరు తగులుతుంది అంటే ఇజ్రాయెల్ తగులుతుంది. మూడో ఎఫెక్ట్ ఎవరు తగులుతుంది అంటే యోధా తగులుతుంది. ఈ మూడో స్థాయిలో ఉన్న వాళ్ళకి వీళ్ళ ముగ్గురు కలిసి ఆలోచించుకుందామని ఒక ఆలోచనకు వచ్చారు. అందులో ముందు ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు, కోర్ కమిటీ మీటింగ్. ఆ మీటింగ్ ఏంటంటే యోధా రాజు ఇజ్రాయెల్ రాజు మీటింగ్ పెట్టుకుని అన్నారు, ఒరే అది నిజానికి ఇజ్రాయెల్కి సిరియాకి పడదు. వీళ్ళిద్దరూ కలిసి మీటింగ్ ఏం పెట్టుకున్నారంటే మనకి గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, మనకి ఏమైనా గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు ఆడిని ఆపుదాం, కనీసం మనం ఒప్పందాలు చేసుకున్నా ఏదోలాగా బతికేద్దాం. ఆడొచ్చాడంటే ముట్టడి దెబ్బేస్తే లోన ఉన్నవాడు బయటికి పోకుండా, బయట ఉన్నవాడు లోపల పోకుండా వాడు ముట్టడి దెబ్బేస్తే మనమే లోపల ఆకలితో ఎండిపోయి ఎముకలు కూడా చచ్చిపోతాం. ఒకవేళ ఆడి చేతికి దొరికామో వాడి బతుకుండగా చర్మాను వలు చేసి ఎలాడదీసేస్తాడు. వాడికి దొరికినా ప్రమాదం, వాడు వచ్చి ముట్టడి దెబ్బేసిన ప్రమాదం. ఈ పరిస్థితుల్లో వాడికి మనం దొరకకుండా ఉండాలి అంటే ముందు ఆడిని ఆపాలి. మనకి గొడవలు ఏమనుంటే తర్వాత చూసుకుందాం, ముందు మన ఇద్దరం ఒక రాజ్యం అవుదాం. ఏది? సిరియా, ఇశ్రాయేల్. మన ఇద్దరం ఒక రాజ్యం అవుదని చెప్పి ఇద్దరు మూట కట్టుకుని ఒక మోకమ్ముడిగా ఒక మాటకు వచ్చి మన ఇద్దరం ఒక సామ్రాజ్యం అవుదని మాటకు వచ్చారు. ఆ మాటలో వీళ్ళ స్థిరపడినమాట. ఓకే, మన ఇద్దరం కలిసి వాడిని ఎదిరిద్దాం అనుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి వాడిని ఎదిరించే లోపు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మన ఇద్దరం కలిసి వాడిని ఏమీ చేయలేదు. మనకి ఇంకా బలం కావాలి. మన రెండు సామ్రాజ్యాలు ఉంటే సరిపోవు, మనకి ఇంకా బలం కావాలి. ఇంకొక బలం ఎవడిస్తాడని ఎదురు చూసినప్పుడు మూడో దేశం ఏ దేశం ఉంది? యోధా ఉంది. ఆ యోధా దేశంకి వెళ్ళి దేవుడు బాగుండి ఆ యోధా దేశానికి వెళ్ళి ఎలాగైనా సరే వీళ్ళతో మనం మాట్లాడాలి, యోధా దేశం సపోర్ట్ తీసుకుందాం, మన ముగ్గురం కలిసి దాన్ని ఎదిరిద్దామని సిరియా, ఇజ్రాయేల్ కలిసి యోధాను సంప్రదిస్తే యోధారాజు అన్నాడు, నేను కలవను అన్నాడు. వాళ్ళిద్దరికి సిరియా ఎత్తిపోయింది. ఎవరికి? ఇశ్రాయేల్ రాజుకి. చెప్పండి, సిరియా రాజుకి. ఇదేంట్రా, మనకి గొడవలు ఏముంటే తర్వాత చూసుకుందాం, మనకి ఏమైనా పరిస్థితులు ఉంటే తర్వాత చూసుకుందాం. ఇలాంటి టైంలో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావురా, మనం ముగ్గురు కలిస్తే వాడిని ఎదిరించగలవరా అంటే నేను కలవనన్నాడు. అలాంటి టైంలో ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చేసారు. రే, ఎలాగూ ప్రజలు మన వైపుకి తిప్పుకోవచ్చు కనుక, ప్రజల వల్ల ప్రాబ్లం లేదు కనుక మనం చెయ్యాల్సింది ఏంటంటే ముందు రాజు ప్రజల మాటని ఇలా చేయట్లేదు కనుక యోధా రాజైన ఆహాజుని ముందు చెప్పండి లేపేద్దాం. యోధా రాజైన ఆహాజుని లేపేసి ప్రజలందరినీ మన మీద తిప్పుకుందాం. మన రెండు సామ్రాజ్యాలు ఆ సామ్రాజ్యం కలిసి ఆడిని ఎదిరిద్దామని ముందు రెండు సామ్రాజ్యాలు కలిసి ఎవరి మీద కాలు దూవుతున్నాయి? యోధా మీద. అంటే ఇప్పుడు యోధాకి ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి చెప్పండి? ఒకటి సిరియా నుంచి, రెండు ఇశ్రాయేల్ నుంచి, మూడు అసూర్ నుంచి. ఇప్పుడు మూడు సామ్రాజ్యాలు ఒకేసారి ఇతని మీద పడిపోతే ఇప్పుడు రాజు హృదయము ప్రజల హృదయం ఏమవుతుంది చెప్పండి? గాలికి అడవి చెట్లు కదిలినట్టు వాళ్ళ హృదయాలు కదిలాయి. ఒక ప్రమాదమా, ఇటు సిరియా వస్తుంది, ఈ పక్కనున్న ఇజ్రాయెల్ వస్తుంది, ఇప్పుడు పైనుంచి అసూర్ వస్తుంది. ఇప్పుడు మూడు ఒకేసారి యోధా మీద దాడి చేస్తే ఏమవుద్ది? ఆ టైంలో వీళ్ళ కంగారు వచ్చి ఆ కంగారులో వీళ్ళు చేస్తున్న రాజకీయం ఏంటంటే యోధా రాజు ఎవరైతున్నారో ఆహాజు వాళ్ళ ముట్టడ దెబ్బగా వెయ్యికి ముందే లోపలికి నీళ్ళు రావాలి. ఏ లోపలికి? సిటీ లోపలికి నీళ్ళు రావడానికి కావలసిన ప్రాజెక్టు ఫామ్ చేస్తున్నాడు. ముట్టడి దెబ్బగా వేస్తే ఏం ముట్టడి దెబ్బగా వేస్తాడు? ఇదిగో ఆ లోపల ఉన్నవాడు బయటికి రాకుండా, బయట ఉన్న లోపల పోకుండా నీటి తుక్క. ఆహారం లేకపోతే 4 రోజులు బతకొచ్చు, కానీ నీళ్ళు లేకపోతే బతకలేం. అందుకే ఆ నీళ్ళు లేకపోతే బతకలేం కనుక ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే ఆ ప్రాజెక్ట్ ఏంటంటే నీటి కాలువను తిప్పుతున్నాడు. ఎవరు? ఆహాజు. ఎందుకు నీటి కాలువ తిప్పుతున్నాడు? ఒకటి సెక్యూరిటీ కోసం, రెండోది ఆయన చేస్తున్న పని లోపలికి నీళ్ళు వెళ్ళాలి. అందుకే చేస్తున్న చూడండి 3వ వచనంలో అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఎక్కడికి వెళ్ళట? సాకిరేవు మార్గన పైన కోనేటి కాలవ కడ వరకు పోయి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సాకిరేవు మార్గంలో కోనేటి కాలవ వరకు ఎందుకు పోవాలి? కాలవ దగ్గర పని ఏంటి రాజుగారికి? పైగా అది ఏరేవట? సాకిరేవు దగ్గర పని ఏంటి? బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళాడా?
రాజు బట్టలు ఉతుక్కుంటాడు కాదు. అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే వాడు చుట్టూ వచ్చి ముట్టడేసాడు అనుకోండి, ముట్టడి దెబ్బేసాడు అనుకోండి, వాడు ముట్టడి దెబ్బగా మొత్తం దేశాన్ని మూసేస్తే లోపలికి ఆహారం దొరకకపోయినా పర్లేదు కొన్ని రోజులు, కానీ ఖచ్చితంగా ఏం దొరకాలి? నీళ్ళు దొరకాలి. ఇప్పుడు లోపలికి నీళ్ళు కావాలి. పైగా ఆ బయట ఉన్న లోపల రాకుండా ఆ లోపల చుట్టూ ఒక కెనాల్ తవ్వించాలి. అంటే వాడు ఎంత జయించి వచ్చినా కోటెక్కకూడదంటే చుట్టూ ఒక కెనాల్ ఉండాలి. చుట్టూ ఒక కాలువ తవ్విస్తున్నాడు. ఆ కాలువ నీళ్లు ఎక్కడ మళ్ళిస్తున్నాడు? లోపల మళ్ళిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళ ముట్టడి దెబ్బ వేస్తే ఆ ముట్టడి దెబ్బలో వీళ్ళు కొట్టుకుపోకుండా ఆహారం నీళ్ళు లేకుండా చచ్చిపోకూడదని కావలసిన ఆహారపు ఇలువలు, నిలవలు, ఇంకా ఏవైతున్నాయి నీళ్లు, ఇవన్నీ పోగేసిన పని ఉన్నాడు. ఎందుకు? ఎలాగైనా వీళ్ళు మమ్మల్ని ముట్టడేస్తారు. వీడి భయం వల్ల గుర్తుపెట్టుకోండి, అశ్షూరు మీద భయం వస్తుంది. 2, ఈ సిరియా ఎఫ్రాయిం మీద భయం వస్తుంది. వీళ్ళిద్దరి మీద భయం వచ్చినప్పుడు వీడి భయపడి ఏం చేస్తాడంటే ఈ 3 సామ్రాజ్యాలు వచ్చి ఒకేసారి కలిపి కట్టుగా నా మీద పడిన బయటికి రాకుండా లోపల నీళ్ళు ఉండాలని సాగరేవు మారం దగ్గర పోయి నీళ్ళు సిద్ధపడుతున్నాడు. అప్పుడు 4వ వచనంలో భద్రము సుమి నిమ్మలించు పొగరాయిచున్న ఈ 2 కొరకంచులు. ఏ 2 కొరకంచులు చెప్పాలి? ఏ 2 కొరకంచులు? 1 సిరియా, 2 ఇశ్రాయేల్. కొరకంచులు ఏంటి చెప్పండి? అలా ఎగురినట్టు అంటెట్టినట్టు కనబడతాయి. అలా ఎగిరెగిరి ఏమవుతాయి చెప్పండి? మాయమైపోతాయి. ఇవి కూడా నిప్పు కణుకులు లాంటివి, కొరకంచులు లాంటివి. అది చాలా పవర్ఫుల్గా కనబడుతుంది, కానీ ఆ కొరకంచులు నేను త్వరలోనే ఆరిపేస్తాను. భద్రము సుమి నిమ్మలించు ఈ 2 కొరకంచులకు జడియకు. నువ్వు టెన్షన్ అవ్వకు. ఈ నీళ్ళ ప్రాజెక్టు చుట్టూ తిరక్కో. ఆహారం ఎలా నిలవేసుకోవాలని ఆలోచించుకో. నువ్వు నీటి కాలువలను ఎలా మళ్లించాలని ఈ ప్రాజెక్టు అంటే నువ్వు ఎలా నమ్ముకుంటున్నావు అంటే ప్రకృతిని నమ్ముతున్నావు, ఆహారాన్ని నమ్ముతున్నావు, ఇవన్నీ నమ్ముతున్నావు కనుక నువ్వు చేస్తున్న పనులు ఏంటంటే అవిశ్వాసం పనులు చేస్తున్నావు. మీ అయ్య సొలొమోను ఎవరైతే ఉన్నాడో ఆయన తినంగా లేక ఈ పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే నా మీద ఆధారపడకుండా మళ్ళీ అయ్యే పనులు మీరు చేస్తున్నారు. గుర్రాలని పోగేయొద్దన్నాను, గుర్రాలను పోగేశాడు మీ అయ్యా. సైన్యాన్ని పోగేయొద్దన్నాను, 2 అలాగే సైన్యాన్ని పోగేశారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీళ్లు పోగేస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆహారం పోగేస్తున్నావు. అంటే మీకు ఎన్నిసార్లు చెప్పినా మీ బుర్రకే కదా. అసలు మీరు పరిపాలన మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని సింహాసనం ఎక్కించింది నేను, కూర్చోబెట్టింది నేను, పరిపాలిస్తున్నది నేను, మీకు వనరులు ఇస్తున్నది నేను. వనరులు ఇచ్చి నన్ను మర్చిపోయారు, పరిపాలిస్తున్న నన్ను మర్చిపోయారు. మీ ప్లానింగ్స్లో మీరు ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఆహాజును చెప్తున్నాడు, టెన్షన్ అవ్వకు, ఏమీ కాదు, నేను దావీదుకు మాట ఇచ్చా, నిత్యము నీ సింహాసనం మీద ఒక దీపం ఉంటుందని మాట ఇచ్చా. సిరియా వచ్చినా నీ తల వెంట్రుక తీయలేదు. ఎఫ్రాయిం వచ్చినా, ఇజ్రాయేల్ వచ్చినా నీ తల వెంట్రుక ఏమీ చేయలేదు. అశ్షూరు వచ్చినా నా సెలవు లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. నీకు భయం గొలపడానికి ముందు అశ్షూరు చేత ఎవరిని కొట్టిస్తాను చెప్పనా? ముందు మీ అక్క ఇశ్రాయేల్ని కొట్టిస్తాను. మీ అక్క అంటే ఎవరు? యోధాకు అక్క ఎవరు? ఇశ్రాయేల్. ముందు మీ అక్క సంగతి తెలుస్తాను. మీ అక్కకు బుద్ధి చెప్పేసరికి దాని చెల్లివైన యోధా నీకు బుద్ధి రావాలి. నీకు బుద్ధి వస్తే గానీ నేను ఎలాంటి కార్యాలు చేస్తే నీకు అర్థం కావట్లేదు. అందుకే నీకు చెబుతున్న విషయం మళ్ళా చెప్తున్నాను. భద్రము సుమి నిమ్మలించు ఈ పొగరాయిచున్న ఈ 2 కొరకంచుల కొనలకు నువ్వు జడియకు. నీ గుండె అవి నీకు సిరియా ఎఫ్రాయిం కీడు చేయాలని ఆలోచిస్తుంది. ఇది నీకు తెలియక నువ్వు నీటి కాలాల చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు ప్రమాదం ఏమనుకుంటున్నావు అంటే నీ ప్రమాదం అశ్షూరు నుంచి అనుకుంటున్నావు, కానీ అశ్షూరు కన్నా ముందు నీకు ప్రమాదం ఎవరు చెప్పినా ఈ 2 కొరకంచులు నేను చంపేయాలని చూస్తున్నా. నీ ప్రజలు ఎత్తుకోపోవాలనుకుంటున్నారు, నేను పక్కకి లాగేయాలనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే నేను దావీదుకి మాట ఇచ్చాను కనుక ఎవరి రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరి రాజ్యానికి వ్యతిరేకమైన ఆలోచన చేసినా, ఎవరి రాజ్యానికి వ్యతిరేకంగా జెండా ఎగరేసినా దాన్ని బయలుపరుస్తాను, దాన్ని బట్టబయలు చేస్తాను. నీ మీదకి ఎగసపడేవాడిని వాడు సంగతి చూసి వాడిని 65 సంవత్సరాలు కాకముందే మట్టి కలిపేస్తాను. ఇదంతా దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఆహాజుకు చెప్తున్నాడు. ఆహాజు ఏమన్నా చెప్పండి, 7వ వచనం చూడండి. 7వ వచనంలో అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, రాజధాని దమస్కునకు రెజీను రాజు
65 సంవత్సరములు కాకమునుపు 65 సంవత్సరాల కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా మగును సోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని రెమల్య కుమారుడు రాజు మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఎందురు. ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుంది చెప్పండి. నువ్వు నమ్మాలి ఆహాజు, నువ్వు నమ్మాలి ఆహాజు, నీ నాయకులు నమ్మాలి, నీ ప్రజలు నమ్మాలి. ఏమి నమ్మాలి? నేను చెప్పిన ప్రవచనం నమ్మాలి. ఏ ప్రవచనం చెప్తున్నావు? నీ కళ్ళ ముందు జరగబోయే ఒక ప్రవచనం చెప్తున్నా. ప్రవచనం ఏంటంటే 65 సంవత్సరాలు, అంటే నీ జనరేషన్లో 65 సంవత్సరాల కాకమునుపే సిరియా రాజు ఉండడు. చెప్పండి, ఇశ్రాయేలు రాజు ఉండడు. ఎందుకంటే వీళ్ళ జెండా ఎగరేస్తుందో నీ మీద కట్టుకుంటున్నారు, కానీ యోధా పట్ల నాకు ఒక ప్రణాళిక ఉందన్న సంగతి ఈ బుద్ధి లేని రాజులకు అర్థం కావట్లేదు. వాళ్ళు నా ప్రణాళిక అడ్డొస్తే నేను దావీదుకి మాట ఇచ్చా, సొలొమోనుకి మాట ఇచ్చా, అంతకుముందు పితరుల కాలం నుంచి మాట ఇచ్చా. ఏమని మాట ఇచ్చా? ఇశ్రాయేలీయులైన యూదుల ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చా. దావీదుకి మాట ఇచ్చా, నిత్యము నీ సింహాసనం మీద ఒక దీపం ఉంటుందని మాట ఇచ్చా. సొలొమోనుకు కూడా మాట ఇచ్చా, నీ తర్వాత నీ తండ్రి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తాను. ఇలా మాటిచ్చి యోధా సామ్రాజ్యం ద్వారా నేను అనిన మాట నెరవేరుద్దామని నేను అనుకుంటుంటే వీళ్ళ నీ మీదకి తిరగబడితే ఎవరి మీద తిరగబడినట్టు తెలుసా? నా మీదకే తిరగబడినట్టు. అందుకే నువ్వు రాసి పెట్టుకొని నువ్వు నమ్మాలి. ఆ నమ్మాల్సింది ఏంటంటే 65 సంవత్సరాల లోపే 2 సామ్రాజ్యాలు చెప్పండి నాశనం అయిపోతాయి. ఇది గనక నువ్వు నమ్మలేదో గుర్తుపెట్టుకోండి, ఇది గనక నువ్వు నమ్మలేదో మీరు నమ్మకుండిన ఎడల మీరు కూడా స్థిరపడ్డా. దావీదుకు ఒక రాజునైతే ఉంచుతా, కానీ నువ్వు స్థిరపడు, నీ కుటుంబం స్థిరపడదు. నువ్వు భవిష్యత్తును చూడవంటే వాళ్ళు నమ్మలేనందుకు వాళ్ళు నశిస్తారు, ఇప్పుడు నమ్మలేనందుకు నువ్వు నశిస్తావు. మీరు నమ్మకపోయిన వల్ల మీరు కూడా స్థిరపడరు. మీరు ఎవరు దొరుకుతారు చెప్పనా? ఎఫ్రాయిముకు దొరుకుతారు, చెప్పండి, సిరియాకి దొరుకుతారు. మీరు నమ్మకుండిన ఎడల, మరో చెప్తాను, ఆహాజు నువ్వు నమ్మకుండిన ఎడల నువ్వు అస్సూరుకు దొరక్కపోయినా తర్వాత మరో సామ్రాజ్యానికైనా దొరికేలాగా నేను చేస్తా. అందుకే చూడండి, వాళ్ళని నమ్మలేదు కనుకే అస్సూరు సామ్రాజ్యం తర్వాత, అంటే అస్సూరు సామ్రాజ్యం దండయాత్ర తర్వాత యోధాని ఎత్తుకుపోయింది ఎవరు చెప్పినా? నమ్మలేనందుకు బాబులోనియన్స్ ఎత్తుకుపోయారు. నెబుకద్నెజరు అని చదువుతాంగా, నెబుకద్నెజరు మీకు అర్థమైనట్టు చూడండి. నెబుకద్నెజరు చదువుతాంగా, నెబుకద్నెజరు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడంటే ఈ పనికి మాలిన రాజులు దేవుని ప్రవచనాలు నమ్మలేదు, ఆయన చెప్పింది పాటించలేదు. దానియేలు లాంటి వాళ్ళు కూడా ఎందుకు చెరసాలకు పోవాల్సి వచ్చింది? ఆయన ప్రవచనాలు చెప్తుంటే ఈ తలకాయలు నమ్మలేదు. తలకాయలు చేసిన పనికి పనిష్మెంట్ ఎవరు తిన్నారు తెలుసా? పిల్లలు కూడా తిన్నారు. 65 సంవత్సరాలు కాకముందే నాశనం అవుతుంది. ఈ ప్రవచనం మీరు నమ్మండి అంటే వాళ్ళు నమ్మలేదు. అలా నమ్మని పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఎంత మాట్లాడుతున్నా ఆహాజు ఎందుకు పట్టించుకోవట్లేదు తెలుసా? వీడు ఒక పిచ్చి తుకలకు పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒకసారి 2వ రాజుల గ్రంథం రండి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం నుండి, 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం నుండి. ఏంటట? అస్సూరు రాజులకు కానుకలుగా పంపి నేను నీ దాసుడను, నేను నీ కుమారుడనై ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతి నుండి నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు దూతను పంపగా. ఇప్పుడు చెప్పండి, మీకేమర్థం అవుతుంది చెప్పండి. దేవుడు ప్రవక్త అయిన యెషయాని పంపేమన్నాడు? అష్షూరు వస్తుంది జాగ్రత్తగుండు, ఎఫ్రాయిం వస్తుంది జాగ్రత్తగుండు, సిరియా వస్తుంది జాగ్రత్తగుండు. నువ్వు నా మాట మీద ఆనుకుని నేను నిన్ను కాపాడుతాను ఆహాజు. నువ్వు దేవాలయంలో ఉన్న వస్తువులు పట్టుకెళ్ళి ఇతరులకు పెట్టుబడి పెట్టక ఆహాజు, నేను నిన్ను కాపాడుతా. నీకు నీటి కాలువల మీద నమ్మకం ఉంది, నీకు నీ ఆహారం మీద నమ్మకం ఉంది ఆహాజు. నీకు నీటి కాలువ మీద ఉన్న నమ్మకం, ఆహారం మీద ఉన్న నమ్మకం, చివరికి అష్షూరు రాజు మీద ఉన్న నమ్మకం నీకు ఎవరి మీద లేదు తెలుసా?
నా మీద లేదు ఆహాజు నీకు. ఏదో ఒక గుర్తడుగు, నువ్వెందుకు ఇలాంటి ఎక్కిరించే పనులు చేస్తున్నావు? మీ అయ్య సొలొమోను ఇలా చేసినందుకే ఇప్పుడు దేశం ముక్కసెక్కలైపోయింది, అన్యుల చేతుల్లోకి పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రమాదం వస్తుందని మళ్ళీ నన్ను ఎక్కిరించే పనులు చేస్తే మీరు మీ తరాలు స్థిరపడతాయా? మీరు ఎందుకు నన్ను ఇలా హృదయాన్ని గుచ్చే పనులు మీరు చేస్తున్నారు? నన్ను రెచ్చగొట్టి కింద నా మాట వినండి అంటే వినలేకపోతున్నారు ఏంటి? మీ తండ్రి అయిన దావీదుకి నేను మాట ఇచ్చాను, సొలొమోనుకి మాట ఇచ్చాను, మిమ్మల్ని ఎక్కడికి పోనివ్వనురా, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుతాను. నేను ఎన్నోసార్లు ప్రవచనం చెప్పినా, ఎవడో గుంపు రాజకీయం చేస్తున్నానని అది కూడా బయటపెట్టి మీకు చెప్తున్నా. నన్ను నమ్మకుండా పోయి అన్యరాజుని నమ్ముతున్నావంటే నాకన్నా నీకు ఆడి మీద విశ్వాసం ఎక్కువైపోయి తండ్రి అని నన్ను పిలవడానికి పోయి నన్ను తండ్రి అని పిలవకుండా ఎవడన్నా రాజు నువ్వు తండ్రి అని పిలుస్తున్నావంటే నిన్నేం చేయాలి యోధా అంటూ రాస్తున్నాడు. ఏదన్నా గుర్తడుగు, నీ దేవుడైన యెహోవాను ఏదన్నా చూసినడుగు. అది పాతాళ లోతైనా సరే, అది యోర్ధలోకం అని ఎత్తైనా సరే, అంటే పరలోకము ఎత్తైనా పాతాళం లోతైనా ఏదో ఒక గుర్తడుగు. నన్ను నమ్ము. నువ్వు అశ్షూరు రాజుని నమ్ముతావేంటి? నువ్వు నీటి కాలం నమ్ముతావేంటి? నువ్వు ఇశ్రాయేలు నమ్ముతావేంటి? నువ్వు ఇలాంటి వాళ్ళు నమ్ముతున్నావు, ఆహారాన్ని నమ్ముతున్నావు, నీ బలాన్ని నమ్ముతున్నావు, నీ సైన్యాన్ని నమ్ముతున్నావు, నీ రౌతులు నమ్ముతున్నావు. నన్ను నమ్మరా అంటే నమ్మలేకపోతున్నావు. నువ్వు ఎలా నమ్మాలో నన్ను అడుగు. పోనీ నీకేదో గుర్తిమ్మంటావా? అది పరలోకమంత ఎత్తైన గుర్తు కావాలా, పాతాళ లోతంత గుర్తు కావాలి? ఏదో ఒక గుర్తు నీకు చూపిస్తాను, దయచేసి నన్ను నమ్మరా అన్నా. ఈ నమ్మలేదంట. ఏం చేయాలి చెప్పండి అడుగుతాను. ఇంత అవిశ్వాసమా? దేవునికి ఇంత వ్యతిరేకత, దేవుని మీద ఇంత తిరుగుబాట. దేవుడు ఎన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్, ఇదిగో నీ ప్రవక్తలు పంపి చెప్పించాడు, నీతిమంతులు పంపి చెప్పించాడు, నీకు రాజకీయం అర్థం అవట్లేదని ఏకంగా యెషయాని తన కొడుకునిచ్చి పంపించు, తన కొడుకుని చూపిస్తూ చెప్తున్నాడు, నన్ను నమ్మరా? యెషయా కొడుకునైనా చూసి నన్ను నమ్ము, కనీసం నా మాట అయినా నమ్ము, లేదా ఏదో ఒక గుర్తు కావాలా, ఆ గుర్తైనా చూపిస్తా, ఏదో ఒకటి చూసి నమ్ము. ఏమి నమ్మాల ప్రభు అంటే దావీదుకి ఇచ్చిన మాట ఈ దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడని నమ్ము. నీ రాజ్యానికి ఏమీ కాదని నమ్ము. నేను మాటిచ్చాను, మాటిచ్చిన దాని మీద నేను నిలబడ్డాను, నా అభిషక్తులు వచ్చేంత వరకు ఈ దేశానికి ఏమీ కాదని చెబుతున్న మాట నమ్మవయ్యా అంటే ఈడు నమ్మలేదట. నీటి కాలంనైనా నమ్మాడు, అశ్షూరు సామ్రాజ్యాన్ని నమ్మాడు, ఆహారాన్ని నమ్మాడు, కానీ దేవుడు నమ్మలేదు. దేవుడు ఆహాజు ఏమంటాడు చూడండి, ఆహాజు నేను నమ్మను యెహోవాను చెప్పండి ఏమంటున్నాడు? ఆ మాటకు అర్థమని చెప్పండి. నువ్వెందుకు నమ్మవంటే నువ్వు అనుకుంటున్నావు అశ్షూరుతో పొత్తెట్టుకున్నా నాకేట అనుకుని దేవుణ్ణి సంప్రదించడానికి కూడా ఇష్టపడలేదు. మీకు అర్థమవుతుందో లేదో, చాలా మంది చర్చికి రావడానికి ఎలాగైతే ఇష్టపడకుండా దొంగ కారణాలు చెబుతారో, చాలా మంది దేవుని పరిచర్యలో ఉంటామని దైవజనులకి మాట ఇచ్చి, చాలా మంది ఉంటారు చూసారా, ఆ వయసు అయిపోయిన దైవజనులకి మాట ఇచ్చి తప్పించుకుని ఎలా తిరుగుతారంటే వాళ్ళకి రావడం ఇష్టం లేదు, ఏదో కారణం. ఆ కారణాలు ఎలాగైతే చెబుతారో, అశ్షూరు రాజు, క్షమించండి, అశ్షూరు రాజును సంప్రదించిన ఆహాజు కూడా వాడికి దేవుడితో మాట్లాడడం ఇష్టం లేక, దేవుడి ప్రవచనం మీద ఆనుకోవడం ఇష్టం లేక పైపచ్చికి ఏమంటున్నాడు తెలుసా, నేను దేవుని బాధ పెట్టినాను. ఇదేదో పైకి దేవుడి మీద ప్రేమ అన్నట్టు మాట్లాడతాడు, కానీ వీడికి దేవుడి మీద ప్రేమని కాదు, వీడికి దేవుడి మీద ప్రేమ కన్నా ఎవరి మీద నమ్మకం ఎక్కువ ఉంది చెప్పండి? అశ్షూరు రాజు మీద నమ్మకం ఉంది, అశ్షూరు బలం మీద నమ్మకం ఉంది. అందుకే అశ్షూరు రాజు మీద, అశ్షూరు బలం మీద నమ్మకం ఎక్కువై నేను అడగను, యెహోవాని సోదరుడు ఎందుకు అడుగుతావు? దేవాలయంలో ఉన్న వస్తువులే వాడికి పెట్టుబడి ఇస్తావు, ఎందుకు అడుగుతావు? బలిపీఠం మీదే సిరియా బలిపీఠాలు ఎక్కిస్తున్నావు, నువ్వెందుకు నమ్ముతావు? నువ్వు దేవుడి కన్నా దేవతలు నమ్ముతున్నావు, దేవుడి కన్నా రాజుని నమ్ముతున్నావు, దేవుని కన్నా బలాన్ని నమ్ముతున్నావు, దేవుని కన్నా ఆహార నిలవలు నమ్ముతున్నావు, నువ్వు దేవుని కన్నా నీ ప్లానింగ్స్ని ఎక్కువ నమ్ముకుంటున్నావు. ఆ టైంలో అంత అవిశ్వాసం ఎత్తిక్రిస్తున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, అతడు ఇలా అనేను, అతడు ఎలాగో చెప్పును, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుని కూడా ఎంతకాలం మీ పితరుల దగ్గర నుంచి నేను మాటిస్తాను, అప్పుడు నమ్మలేదు, మీ పితరులు నమ్మరు, మీ పిల్లలు నమ్మరు, మీరు నమ్మరు. ఎంతకాలం దేవుణ్ణి ఇసుకిస్తారు? రాజుని అడగమంటే వాడు అడగనంటాడు, ప్రజల్ని అడగమంటే వీళ్ళు అడగనంటారు. మరి ఎవర్రా నా మాట నమ్మేది?
పైకి ఎవడన్నా వస్తున్నాడంటే గాలికి అడవి చెట్లు కదిలినట్టు కదిలిపోతాయి. ఏదైనా ప్రమాదం వస్తే ఆ ప్రమాదాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడిపోతారు. ఎవడో జెండా ఎగరేస్తుంటే వాడు కాలు కడగడానికి పోతారు. ఎవడో బలవంతం వస్తుంటే ఊడిగం చేయడానికి పోతారు. వాడు అడుగులకు మడుగులు ఎత్తడానికి పోతారు. నేను ఏదైతే చెప్పానది పూర్తి వ్యతిరేకమైన పని చేస్తా. నన్ను నమ్మంటారా అని చెప్తే పంట ఇచ్చి నన్ను నమ్మరు, నీరిచ్చి నన్ను నమ్మరు, ఏది నన్ను నమ్మరు. చివరికి మనుషుల మీద, ఆహార వస్తువుల మీద ఆధారపడుతున్నారు. ఎంతకాలం విసిగిస్తారు? మీ ముందున్న రాజులు అలా చేస్తారు, ఇప్పుడు అలా చేస్తున్నారు. యోధా ప్రజలారా, మీరు మనుషుల్ని ఇసికిస్తున్నారు. అంటే నీతిమంతుని ఇసికించారు, ప్రవక్తల్ని ఇసికించారు, మంచి చెప్పిన ప్రతి ఒక్కరిని ఇసికించారు. ఇది సాలదని ఇప్పుడు ఎవరిని ఇసికిస్తున్నారు చెప్పండి? దేవుడు వచ్చి బతిమలాడుతున్నాడు. నిజంగా దేవుడు వచ్చి బతిమలాడు, రే ఏదో గుర్తు అడగరా, అది పరలోకమంత ఎత్తైనా, పాతాళ లోకమంత లోతైనా ఏదో గుర్తు అడగ, నేను చూపిస్తాను. దయచేసి అవిశ్వాసపు కాకరా, విశ్వాసగా ఉండరా. నువ్వు దయచేసి అవిశ్వాసపు కార్యాలు చేయకరా, విశ్వాసగా ఉండరా అని ఎంత బతిమలాడినా, ఎన్నిసార్లు అడిగినా ఎవరిని ఇసుకిస్తున్నారు చెప్పండి? సరిగ్గా ఆ టైంలో దేవుడు చెప్పిన ప్రవచనం ఏంటో చెప్పండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. కాబట్టి ఏంటి? నీ ప్రజలు అడిగినా అడగకపోయినా, రాజు నువ్వు అడిగినా అడగకపోయినా, ఈ ప్రజల్లో ఎవడు అడిగినా అడగకపోయినా, మీరు అడిగినా అడగకపోయినా దేవుడే ఈ ప్రపంచానికి తన నమ్మిన ప్రజలకు గుర్తు చూపించాలని డిసైడ్ అయిపోయాడు. ఏదో ఒక గుర్తు అడగంటే మీరు ఎలాగూ అడగరు, మీ ప్రజలు ఎలాగూ అడగరు. అస్సూరుకు భయపడొద్దు, సిరియాకి భయపడొద్దు, ఇశ్రాయేలుకి భయపడొద్దు, ప్రమాదానికి భయపడొద్దు, నీకేమీ జరగదు, నీకెందుకు ఏమీ జరగదని చెప్తానంటే, దావీదు సింహాసనం ఒక దీపం ఉంటుందని చెప్పాను. ఆ దీపం వచ్చే వరకు ఏమీ జరగదు. నీకు ఏదో గుర్తు మీరు ఎలా గుర్తడగలేదు కనుక ఆ దీపం ఎలా వస్తుందో మీకు గుర్తు చూపిస్తాను. మీరు అడిగినా అడగకపోయినా, మీరు అడిగినా అడగకపోయినా, మీ రాజకీయ లబ్ధి కొరకు మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఒక దీపాన్ని చూపిస్తాను. ఆ గుర్తు ఏంటంటే, కాబట్టి దేవుడు తానే ఒక గుర్తుని మీకు చూపును. ఆలకించుడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టేది. చెప్పండి, కన్యక గర్భవతి అయి కుమారుని కని. కన్యకెందుకు గర్భవతి అవ్వాలి? పెళ్ళైన ప్రతి స్త్రీ గర్భవతి అవుద్ది, కానీ పెళ్ళి కాకుండా ఒక కన్య పిల్ల గర్భవతి అయితే అది గుర్తు. మగగాలి తగలకుండా, పురుష సంయోగం లేకుండా, ఏ సంబంధం లేకుండా, ఆదాము మొదలుకొని అవ్వ మొదలుకొని ఎప్పటి వరకు స్త్రీ పురుషుల కలయిక వల్లనే బిడ్డలు పుడితే, ఏ కలయిక లేకుండా, ఏ అపవిత్రత లేకుండా, ఏ సంభోగము లేకుండా, ఎలాంటి అపవిత్ర కార్యాలు జరగకుండా, పురుష గాలి కూడా తగలకుండా ఒక కన్య పిల్ల ఈ ప్రపంచ పటం మీద ఎప్పుడైతే గర్భవతి అవుతాదో ఆ రోజు నేను దావీదుకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోండి. దావీదుకి ఏమని జ్ఞాపకం ఇచ్చావు? ఒక సుతుడు నీకుంటాడు, ఆ సుతుడు సింహాసనం మీద కూర్చుంటాడు, ఆ వచ్చిన సుతుడు ఈ రాజ్యాన్ని యుగయుగాలు పరిపాలిస్తాడు. ఆయన పరిపాలన కిందకు వస్తే అసూరు వచ్చినా ఏమీ చేయలేదు, ఆయన పరిపాలన కిందకు వస్తే సిరియా వచ్చినా ఏమీ చేయలేదు, ఆయన పరిపాలన కిందకు వస్తే ఇజ్రాయెల్ వచ్చినా ఏమీ చేయలేదు. ఆయన పరిపాలన కిందకి రావాలి. ఇది నమ్మాలి. ఇది నమ్మకపోతే ఏమవుతావు? యోధా నమ్మకపోతే ఏమవుతావు? స్థిరపడవు. యోధా నమ్మలేదు కనుకే దానియేలు కాలం వచ్చేసరికి ఏమైంది? చెరకబోయారు. దానియేలు తర్వాత కూడా ఏమైంది? మాదీయ పారసీకులు చెరగలేకపోయారు. వీళ్ళ నమ్మలేదు కనుక వీళ్ళ చెరకపోయారు, స్థిరపడకుండా పోయారు. ఇప్పుడు చెప్తున్నాను, వీళ్ళ నమ్మలేదు కనుక వాళ్ళు స్థిరపడకుండా పోయారు. నమ్మలేని ప్రజలకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మమన్నాడు. ఎవరు నమ్మలేదు? రాజు నమ్మలేదు. చెప్పండి, ప్రజలు నమ్మలేదు, పితరులు నమ్మలేదు. నమ్మలేనందుకు చెరకపోయారు. ఆ చెరకపోయినా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మనల్ని సవాల్ చేస్తున్న మాట చెప్పిన, దేవుడు ఏదన్నా ఒకటి చెబితే నమ్మాలి. దేవుడు ఏదన్నా ఒకటి చెబితే నమ్మాలి. నేను ముగిస్తున్నాను. దేవుడు ఏదన్నా ఒకటి చెప్తే, ఆధారం లేకపోయినా దేవుడు ఏదన్నా చెప్పినా ఆయన ఆధారం ఇస్తాడు. కనీసం ఆధారం ఇచ్చినా నమ్మకపోయినా కుటుంబాలు స్థిరపడవు. మళ్ళీ చెప్తున్నాను, ప్రయాణాలు స్థిరపడవు, ఆరోగ్యాలు స్థిరపడవు, భవిష్యత్తు స్థిరపడదు. ఆయన ఏదన్నా నమ్మమన్నాడో నమ్మే.
నమ్మకపోతే ఏమైంది? రాజ్యం కదిలిపోయింది. నమ్మకపోతే ఏమైంది? సింహాసనం కదిలిపోయింది. నమ్మకపోతే ఏమైంది? ముట్టడ దెబ్బయింది. నమ్మకపోతే ఏమైంది? శవాల గొట్టయింది. నమ్మకపోతే ఏమైంది? ఆహాజు కుటుంబం తన తరం మంట కలిసిపోయింది. ఇప్పుడు నేను ముగిస్తున్నాను తొందరగా. రాజు నమ్మలేదు, ప్రజలు నమ్మలేదు. ఆ టైంలో నీతిమంతులుగా మోతుబర్లుగా పిలువబడుతున్నారు, నమ్మలేదు. ఇలా నమ్మని బాగున్నాడు. రాజు నమ్మని, ప్రజలు నమ్మని, రాజ్యాలు నమ్మని, సిరియా నమ్మని, ఇజ్రాయెల్ నమ్మని ప్రవచనం 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. మీకు అర్థమవుతుందో లేదో? ఎవ్వరు నమ్మలేని టైంలో కొన్ని వేల సంవత్సరాలు అలా కూరికిపోయి పాతికిపోయిన ప్రవచనం అంటే దేవుడి కన్యక గర్భవతి కుమారుని పుట్టిస్తున్న ప్రవచనం. ఆహాజు రాజు నమ్మలేదు, ఏ రాజు నమ్మలేదు. రాజులు, అధిపతులు, ప్రజలు నమ్మని ప్రవచనం ఎవరు నమ్మారు చెప్పండి? ఓ పల్లెటూరులో పుట్టిన ఒక ఆడపిల్ల, పల్లెటూరులో పుట్టిన ఒక పల్లెటూరు ఆడపిల్ల, 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మిందంటే ఆహాజు నమ్మని ప్రవచనం, రాజు నమ్మని ప్రవచనం ఒక ఆడపిల్ల నమ్మిందంటే రాజు కన్నా ఎవరిది గొప్ప చెప్పండి? ఎవరు గొప్పని చెప్పనా? రాజు కన్నా ఈ 17 ఏళ్ళ ఆడపిల్ల గొప్పది. చూసి అడగలేదు, ఏ గుర్తు అడగలేదు. తన తరంలో భాగమనండి, తన తరంలో ఒక సీనియర్ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి పేరు తెలుసా? ఆ పాస్టర్ గారి పేరు జకరయ్య. ఆ పాస్టర్ పేరు ఎలిజబెత్ అమ్మ. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, నీ కొడుకు పుడతాడంటే ఆ పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? నాకు ఏదన్నా గుర్తు కావాలన్నాడు. దేవుడు ఏదన్నా చేస్తానంటే రాజు గుర్తులు ఇచ్చినా నమ్మలేదు. పాస్టర్ గారికి ఏదన్నా చేస్తానంటే పాస్టర్ గారు గుర్తులు కావాలంటారు. ఇటు దైవజనులు బాగా ఉండాలి, ఇటు దైవజనులు, అటు రాజులు, వీళ్ళెవ్వరూ దేవుని మాట నమ్మలేని టైంలో దేవుని మాట పట్టుకుని ఏలాడి బతుకుతున్న ఆడపిల్ల వయసు ఎంత తెలుసా? 17 ఏళ్ళు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ దేవుడు నీలో, నాలో, మనందరిలో ఎందుకు రాకుండా గవిని వెలుపులుండి ఇంకా ఎందుకు మన జీవితాల్లోకి రాకుండా ఉన్నాడు తెలుసా? ఓ పట్టాన్ని ఎప్పుడైనా వాక్యాన్ని నమ్మావా? నీ విశ్వాసం ఎప్పుడైనా బలంగా ఉందా? నీకు జ్వరం వస్తే భయం, ప్రమాదం వస్తే భయం, ఎవరన్నా ఏదన్నా అంటే భయం, ఎవరైనా 4 రోజులు నీతో మాట్లాడకపోతే భయం. నడుతున్నా అసలు విశ్వాసం నువ్వు? నేను అడుగుతున్నాను. దేవుణ్ణి నమ్ముకున్న దేవుడు మాట ఇచ్చాడు. ఇదిగో మీకు ఏమీ జరగదని దేవుడు మాట ఇస్తే నువ్వు ప్రతిదానికి భయపడితే నడుతున్న నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నట్టు నువ్వు? నీకు జ్వరాలు వస్తే భయపడిపోతావు, ఆర్థిక ఇబ్బందులు వస్తే భయపడిపోతావు, ఏదైనా సమస్య వస్తే భయపడిపోతావు, ఒంటరితనం వస్తే భయపడిపోతావు, ఎవరైనా మాట్లాడకపోతే భయపడిపోతావు. దేవుడు చెప్పాడు, ఆ రాజు రాజుకు చెప్పాడు, ఆ రోజు ప్రజలకు చెప్పాడు, నన్ను నమ్ముకున్న ప్రజలు ఎలాంటి విషయాలు వచ్చినా భయపడకూడదు. ఈ రాజ్యాలన్నీ ఏకమైనా భయపడకూడదు, ఈ ప్రభుత్వాలు మారిపోయినా భయపడకూడదు, వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చినా భయపడకూడదు, ఒక మోతుబరి నీ మీద పగబట్టినా భయపడకూడదు. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలం కనుక మన మీద ఏగో కూడా వాళ్ళని దేవుడు మాటిచ్చాడు కనుక సావు పరిస్థితులు వచ్చినట్టే ఉంటాయి కానీ ఏమీ కాదు, ఆకలి దప్పులు ఉన్నట్టే ఉంటాయి కానీ ఆకలి వల్ల చావం. సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతారు కానీ నా పిల్లలు ఆకలి ఉన్నా ఆకలితో చనిపోరు. ఇలాంటి విశ్వాసాన్ని నా పిల్లలు నా వైపు చూడాలంటే ఆ రోజు వాళ్ళు నమ్మలేనందుకు రాజు స్థిరపడలేదు, ఆ రోజు నమ్మలేనందుకు రాజ్యం స్థిరపడలేదు. ఎంత వాక్యం చెప్పినా ప్రతి ఏడాది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి, విశ్వాసాన్ని గురించి ఎన్నోసార్లు సంఘాల్లో, సభల్లో, ఇలాంటి క్రిస్మస్ వేదికల్లో ఎన్నోసార్లు వాక్యాలను ఒక్కసారి కూడా నమ్మకపోతే నువ్వు 26లో ఎలా స్థిరపడతావు? నీకు వాక్యం మీద నమ్మకం ఉండదు, ప్రార్థన మీద నమ్మకం ఉండదు, మోకాళ్ళ అనుభవం ఉండదు. అసలు దేవుడు అంటే తూతూ మంత్రంగా నువ్వు ఉంటే నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఆర్థికంగా ఎలా స్థిరపడతావు? నువ్వు ఆహారంలో ఎలా స్థిరపడతావు? ఆరోగ్యంలో ఎలా స్థిరపడతావు? నీ పిల్లలు నీకు ఎలా కలిసి వస్తారు? నీ గుడారంలోకి ఏ తెగులు లేకుండా దేవుడు ఎలా కాపాడతాడు? ఇప్పుడు నీకు డౌట్ వస్తే నేను చెప్తున్నాను, మరి దేవుడు మమ్మల్ని కాపాడుతాడని దానికి మాకు కూడా ఏదన్నా గుర్తిస్తాడంటే ఇచ్చాడు. ఆ గుర్తేడు చెప్పనా? ఆహాజుకి ఇచ్చిన గుర్తే నీకు ఇచ్చాడు. ఆహాజుకి ఇచ్చిన గుర్తేంటి? కన్యక గర్భవతి అవుతుంది, ఇది గుర్తు. ఇప్పుడు నువ్వు నమ్మడానికి గుర్తేంటి? 2000 సంవత్సరాల క్రితం కన్య పిల్ల గర్భవతి అవుతుంది. పూర్వం ఉన్నవాడికి గర్భవతి అవుతుంది ఆడికి ప్రవచనం, క్రీస్తు శకంలో ఉన్న మనకి ప్రవచనం నెరవేరిందని చెప్పండి మనకి అవసరం. వాడికి అది గుర్తు, మనకి జరిగిన దృష్టాంతం. అంటే వాళ్ళైనా అదే చూడాలి చెప్పండి, మనమైనా అది చూడాలి. క్రిస్మస్లో గుడ్ న్యూస్ ఏంటి చెప్పనా?
దేవుడు మనతో ఉంటానని మాట ఇవ్వటం. దేవుడు మనకు తోడే ఉన్నాడు. అందుకే ఆయన పెట్టుకున్న పేరేంటో చూడండి. ఆయనకి ఇమ్మాని కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకి ఏమని పేరు పెడతారట? ఇమ్మాన్యేల్ అని పేరు పెడతారు. చూడండి, ఆ కన్యక గర్భవతి కుమారుని కంటే ఆయనకి ఇమ్మాన్యేల్ అని పేరు పెడతారు. ఆ ఇమ్మాన్యేల్ అంటే తెలుసా? దేవుడు మనకి తోడు. అందుకే ఈ థీమ్, ఈ స్కెల్టన్ మీకు అర్థమైతే నేను ముగిస్తున్నాను. ఈ స్కెల్టన్ మీకు అర్థమైతే మత్తయి 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాశారు చదవండి ఒకసారి ముగిద్దాం. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తట మరియమ్మ కుమారుడు కదట, యేసుక్రీస్తట యోసేపు కుమారుడు కదట. వీటన్నిటికన్నా ముందు ఎవరి కుమారుడట? ఇప్పుడు చెప్పండి, దావీదుకి కుమారుడు ఎట్లా అంట? చెప్పాలి, దావీదు కుమారుడు ఎట్లా అయ్యాడట? దావీదుకి మాట ఇచ్చాడే, నీ సింహాసనం మీద ఎప్పుడు ఒక దీపం ఉంటుందని. అలా కుమారుడు. సొలొమోనుకి మాట ఇచ్చాడే, దావీదు కుమారుడు. అదిగో ఆ పూర్వకాలం చెప్పాడే, ఆ దావీదు కుమారుడు బతికే ఉన్నాడు. ఆ దావీదు కుమారుడు కన్యమరే గర్భాన్ని వచ్చాడు. ఆ దావీదు కుమారుడు దైవసుతుడు మానవ కుమారుడికి వచ్చాడు. ఆ ప్రవచనం ఆగిపోలేదు, నెరవేరింది. అందుకే మత్తయి ఏమని మొదలెట్టాడు తెలుసా? ఈయన యోసేపు మరియల కొడుకు కాదు. చెప్పండి, ఇదే నమ్మమన్నాడు ఎవరిని? ఆహాజుని. ఇదే నమ్మమన్నాడు ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ఇదే నమ్మమన్నాడు ఎవరిని? యోధా ప్రజల్ని. ఇదే నమ్మమన్నాడు ఎవరిని? పాస్టర్ గారిని. వాళ్ళు ఎవ్వరు నమ్మలేని టైంలో ఎవరు నమ్మారు చెప్పండి? ఒక పల్లెటూరు ఆడపిల్ల, టీనేజ్ అమ్మాయి నమ్మింది. చెప్పండి, మరియా ఎందుకు ధన్యురాలయ్యిందంటే ఎవరు నమ్మలేని టైంలో దేవుని మాటని బలంగా నమ్మిన అమ్మాయి ఎవరో తెలుసా? మరియమ్మ. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్మస్లో ఉన్న ధన్యత, క్రిస్మస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే బైబిల్లో దేవుడు ఏదన్నా చెబితే నమ్మండి. ఒక ప్రసంగికుడు నిలబడి ఆ వాక్యని వ్యాఖ్యానం చేస్తూ దేవుడు ఈరోజు నీతో ఇలా అంటున్నాడని ఏదన్నంటే అది నమ్మండి. అది నమ్మితే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నేను బలపరుస్తాడు. ఈ నూతన కార్యాలు నీ జీవితంలో అద్భుతంగా జరిగిస్తాడు. ఇన్ని కార్యాలు జరిగించిన దేవుడు నీతో కూడా ఎల్లకాలం ఉంటాడని దేవుడు అన్నాడంటే ఆ మాట బలంగా నమ్మండి. అందుకే మత్తయి ఏమంటాడు చూడండి ఒకసారి. 1వ అధ్యాయం ముగిద్దాం. 22వ వచనంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు. అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగును. ఏదంతయు జరుగును? కన్యక గర్భవతి అవ్వడం. ఎందుకు కన్యక గర్భవతి అవుతుందంటే తన ప్రవక్త ద్వారా చెప్పాడుగా ఆ మాట. ఏమని మాట చెప్పాడు? కన్యక గర్భవతి అవుద్ది. నమ్మవయ్య ఆహాజు అంటే ఆహాజు నమ్మలేదు. ఆహాజు నమ్మంది ప్రవక్త చెప్పింది ఇప్పుడు జరుగుతుంది. ఎన్నేళ్ళ తర్వాత? 1000 ఏళ్ళ తర్వాత. సుమారు 700 నుంచి 1000 ఏళ్ళు, సుమారు 700 నుంచి 1000 ఏళ్ళ తర్వాత ప్రవక్త చెప్పింది నెరవేరుతుంది. ఇప్పుడు అడుగుతున్నాను, యేసుప్రభు మొదటి రాకలో చెప్పిన మాట చెప్పిన త్వరలోనే వస్తాను. 1000 ఏళ్ళ ముందు చెప్పిన తర్వాత 1000 ఏళ్ళ తర్వాత ఎలాగైతే జరిగిందో 2000 సంవత్సరాల క్రితం చెప్పినాడు వెళ్తులతో మాట్లాడు, మళ్ళీ త్వరలోనే వస్తాను. ఇది నువ్వు నమ్మాలి. ప్రతి క్రిస్మస్ మొదటి రాకడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బలంగా మనకు కనబడాల్సిన మరో మాట చెప్పిన రెండో రాకడ కూడా జరుగుద్ది. అది నమ్మాలి. ఈ రెండో రాకడ మనం గుర్తుపెట్టుకుంటే పోగేసుకోవడం తగ్గించుకుంటాం. ఈ రెండో రాకడ మనకు గుర్తుంటే గొడవలు పెట్టుకోవడం తగ్గించుకుంటాం. ఈ రెండో రాకడ మనకు గుర్తుంటే సేవ ఎంత బ్రైట్గా చేయాలో మనకు అర్థమై తగ్గించుకుంటాం. ఆయన రాకడ త్వరలోనే జరుగుద్దని బలంగా మనం నమ్మితే ఆయన ఎదుటి నిలబడితే నేను ఏం చెప్పుకోవాలని నన్ను నేను తగ్గించుకుని బతకడం నేర్చుకుంటాను. అందుకే మొదట రాకడ నమ్మమని చెప్పాడు. మొదట రాకడిని జ్ఞాపకం చేసుకుంటాం. మనకి చెప్పండి రెండో రాకడ కూడా జరుగుద్దని చెప్పండి నమ్మమని రాత్రి నీకు చెప్తున్నాడు. ఈ మెసేజ్లో ఏం తీసుకోవాలంటే 3 సూత్రాలు తీసుకోండి. ఒకటి, దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరుగుద్దని నమ్మాలి. రెండవది, ఆయన వస్తాడని చెప్పాడో అది ఖచ్చితంగా వస్తాడు. ఆ రోజు కన్య గర్భాన్ని వచ్చాడు. ఈరోజు చెప్పండి మేఘాల మీద వస్తాడు. వస్తానన్నాడు, వస్తాడు. నమ్మేలంతే. మూడోది, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఒకటి మాత్రం నమ్మాలి, నీ విశ్వాసం ఆయన యందు ఉంటే
నేను జయించే విజయకేతనం నీ ద్వారా ఎగరేస్తాడని నమ్మాలి. ఈ జనరేషన్లో మళ్ళీ అసూరు రాదు, కానీ అసూర్లా భయపెట్టే శ్రమ నీ మీదకి ఏదన్నా వచ్చినా నా దేవుడు నాకున్నాడని నమ్మాలి. నా దేవుడు త్వరలోనే రాబోతున్నాడని నమ్మాలి. నా దేవుడు ఖచ్చితంగా చెప్పింది జరిగిస్తాడని నమ్మాలి. అది వ్యాధి వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయన నాతో ఉన్నాడని నమ్మాలి. నేను నీతో ఉన్నానని నమ్మడానికి ఆయన పెట్టుకున్న పేరు ఇమ్మాన్యేల్. ఇమ్మాన్యేల్ అంటే చెప్పండి, నేను నీకు ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. అది 2026 అయినా ఉంటాను, 2027 అయినా ఉంటాను, 2028 అయినా ఉంటాను. నువ్వు జీవం కలిగి చలించేంత కాలం నీతో నేను ఎల్లకాలము ఉంటాను. నువ్వు నా యందు నమ్మిక ఉంచితే నేను స్థిరపరుస్తాను. నువ్వు నా యందు నమ్మిక ఉంచితే నేను బలపరుస్తాను. నువ్వు నా యందు నమ్మిక ఉంచితే నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడమే కాదు, నీకు కావాలంటే గుర్తుపెట్టుకో, అద్భుతకరమైన సూచక్రియలు కూడా నీ జీవితంలో జరిగిస్తాను. అది వేద డాక్టర్లా చెరిపోయే కార్యం చేస్తాను. అది ఆర్థిక ఇబ్బందా, నీ పొరుగోడు కుళ్ళుకునేంతగా ఆశీర్వదిస్తాను. ఒకవేళ నీకు శత్రుత్వం పెరిగిందా, నీ శత్రువు కూడా సిగ్గుపడేలా నీ ముఖం మీదకి చిరునవ్వు నేను తెస్తాను. నువ్వు నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మాలి. ఆ రోజు ఆహాజుకు తోడుంటా అన్నాడు, నమ్మలేదు. మరియకు తోడున్నాడు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా తల్లిని మార్చేశాడు. ఆ రోజు మరియకు తోడున్న దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, నీకు నాకు కూడా తోడుంటాడు. నువ్వు సేవకుడు అయితే నీతో తోడుంటాడు, నువ్వు విశ్వాసం అయితే నీతో తోడుంటాడు. ఆయన చెప్పాడు, నేను ఉంటానన్న మాటని బలంగా నమ్మని చెప్పాడు. అది నమ్మండి. మీకు 2020 వచ్చినా 26 వచ్చినా ఏదొచ్చినా మీకు ఏ భయం ఉండదు. ఎందుకంటే ఈ క్రిస్మస్ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, సదాకాలము చెప్పండి మీతో కూడా నేను ఉంటాను. రాజులు నమ్మని ఆ చరిత్రని, ప్రవక్తలు చెప్పిన నమ్మని చరిత్రని 17 ఏళ్ళ ఆడపిల్లలు నమ్మితే ఈ ప్రపంచానికి అంత ఆశీర్వాదం అయిపోతే మీరు నమ్మండి. మీరు ప్రపంచానికి ఆశీర్వాదం అవుతారు లేదా నాకు తెలియదు, కానీ మీ ఇంటికి ఆశీర్వాదం అవుతారు. మీరు ప్రపంచానికి ఆశీర్వాదం అవుతారు లేదా నాకు తెలియదు, కానీ మీ ఈదికి, మీ సంఘానికి, మీ ఊరికి దీవెనకరమైన పెట్టేస్తారు. ఎవరు దేవుని చేత వర్ధిలింపబడతారంటే యథార్థత కలిగి ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని తప్పక చెప్పండి ఆశీర్వదిస్తాడు. నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన చెప్పిన వాక్యాలు బలంగా నమ్మండి. సంవత్సరం వస్తుందన్నది ఎంత వాస్తవమో, ఏదో ఒక సంవత్సరం దేవుడు వస్తాడన్నది కూడా అంతే వాస్తవం. దాన్ని నమ్మిన వారు ధన్యులు. ఆ మాటలు ఎవరైనా పెడచెవిని పెడితే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, చరిత్రతో ముడిపడిన సంగతులు అందరికీ అర్థమై నాకు తెలియదు తండ్రి. ఎంతో అర్థవంతమైన తండ్రి, ఆధారాల తండ్రి. రాజుకు అనుగ్రహిస్తాన్న రాజు నమ్మలేదు దేవ. తన మనుషులు నమ్ముకున్నాడు, తన బలాన్ని నమ్ముకున్నాడు, తన వనరులు నమ్ముకున్నాడు తప్ప మీ వాక్కుని నమ్మలేదు. ఈరోజు కూడా ప్రజలు తండ్రి వింటున్నారు, పోతున్నారు తప్ప మీ వాక్యాన్ని బలంగా వినడం లేదు కనుక తండ్రి కుటుంబాలుగా స్థిరపడలేకపోతున్నారు. నూతన సంవత్సరంలో మీరు చేయాలనుకున్న వాగ్దానానికి దూరం అయిపోతున్నారు తండ్రి. మీ మాటను మేము బలంగా నమ్మితే, మీరు చెప్పిన షరతులు మేము పాటిస్తే ఖచ్చితంగా మమ్మల్ని స్థిరపరుస్తారు. ఆ రోజు తండ్రి ఆ ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా ఎలివెలిచిన తండ్రి ఆ మాటల్ని 17 ఏళ్ళ ఆడపిల్ల ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయింది. ఆడపిల్లకున్న విశ్వాసం తండ్రి మాకు లేకపోతే సిగ్గుకరం. మేము ఎప్పుడైతే నమ్ముతామో ఇమ్మాన్యేల్ దేవుడు మాకు తోడై ఉండడం ఎప్పుడైతే నమ్ముతామో, అది శ్రమ అయినా, ఖడ్గమైన, తుఫాన్ అయినా తండ్రి ఎలాంటిది వచ్చినా మేము ధైర్యంగా నిలబడుతుంది. దానికి కారణం నన్ను నమ్మిన వారి మీద ఏగో కూడా వాళ్ళని మీరు మాట ఇచ్చారు దేవ. అలాంటి ధన్యకరమైన నమ్మకాన్ని దయచేయండి. మీ కుమారులు సంతోష్ గారికి, తన తండ్రి గారికి, ఆయన పరిచర్యకి మరిన్ని దీవులను అనుగ్రహించండి. తనకిచ్చిన భార్యని, తన కుటుంబం వారిని, ప్రతి ఒక్కరిని బలపరచండి. వారి ద్వారా సేవను మరింత ఆశీర్వాదకరంగా ఈ నూతన సంవత్సరంలో జరిగించండి. మీ కుమారుడికి మరొక నూతన సంవత్సరం దయచేసిన మీ స్తుతులు తండ్రి. మాకు ఎంతో నమ్మకమైన తన జత పని వారు, మీ బిడ్డలను పట్టి మేము ఎంతో స్తుతిస్తున్నాం తండ్రి. మేము ఇలానే కలిసి మా తరానికి ఎంతో కొంత తండ్రి వాక్యాన్ని తండ్రి అందించి అనేక నూతన ఆత్మల తండ్రి రక్షించే ధన్యత మాకు దయచేయండి. అలాగే చిట్టిబాబు గారిని, తమ్ముడు సతీష్ని, మా కూడా తిరుగుతున్న ప్రతి వ్యక్తిని తండ్రి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు మీ స్తుతులు, స్తోత్రములు. వేదిక మీద ఉన్న సేవకుల్ని, దైవజనులను అందరినీ తండ్రి మీరు బలపరచండి. ఎవరైనా మాటలు అర్థం చేసుకో పెడచెవిని పెడితే తండ్రి ఆహాజు యొక్క చరిత్ర లాంటి చరిత్ర వాళ్ళ జీవితంలో జరగకుండా మరొక వాక్యం ద్వారా అయినా తండ్రి వారిని బలపరచండి. ఎవరైనా మాటలు విని
మమ్మల్ని తప్పుబట్టి మా మీద నిందలు మోపి తండ్రి ఈ ప్రసంగానికి తండ్రి పేర్లు పెడితే మనల్ని క్షమించండి. మమ్మల్ని శత్రులుగా భావించిన వారిని కూడా మీరు జీవిస్తారని కోరుతూ నేను తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. మీ చిత్తమైతే మరలా మేము అందరం కలుసుకునే దాన్ని ఇవ్వండి. క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.